హరిః వంశీ విభూషితకరాన్నవనేరదాభాత్ పీతాంబరాదరుణబింబఫలాధరోష్ఠాత్ పూర్ణేందుసుందరముఖాదరవిందనేత్రాత్ కృష్ణాత్ పరం కిమపి తత్వమహం న జానే. వ్యాఖ్యాముద్రికయా లసత్కరతలం సద్యోగపీఠస్థితం వామే జానుతలే దధానమపరం హస్తం సువిద్యానిధిం. విప్రవ్రాతవృతం ప్రసన్నమనసం పాథోరుహాంగద్యుతిం పారాశర్యమతీవ పుణ్యచరితం వ్యాసం స్మరేత్ సిద్ధయే. శ్రుతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేదవిభాగినే వ్యోమవత్ వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. యుక్తాహార విహారాయ వివిక్తస్థలవాసినే మలయాళయతీంద్రాయ బ్రహ్మనిష్ఠాయతే నమః. గీతా భాగవతాద్వైత తత్వామృతస్వరూపిణే గండిక్షేత్రనివాసాయ రామకృష్ణాయతే నమః. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. స్వాంత పరికల్పిత బ్రహ్మాండాంతర్వర్తి సకల చరాచర ప్రాణికోట్ల యొక్క అసత్ జడ దుఃఖ మోహాత్మకమైనటువంటి సకల ఉపాధుల కంటే విలక్షణమై సత్తు చిత్తు ఆనంద రూపం చేత స్వయం ప్రకాశమానమై వెలుగొందుచున్నటువంటి ప్రత్యేక అభిన్న పరమాత్మకు సాష్టాంగ ప్రణమిల్లుతూ, ఆత్మీయులారా, శ్రీమద్ భగవద్గీత 6వ అధ్యాయము ఆత్మ సంయమ యోగము. అందులో అర్జునుల వారు శ్రీకృష్ణ పరమాత్మను ప్రశ్న చేసినాడు. ఏమని అంటే, చంచలమిహి మన కృష్ణ ప్రమాధి బలవదృఢం తస్యాహం నిగ్రహం మన్యే వాయుర్వ సుదుష్కరం. హే కృష్ణ, మనస్సు అతి చంచలమైనటువంటిది, చాలా బలవత్తరమైనటువంటిది. దాన్ని నిగ్రహించడము వాయువును బంధించడం కంటే కూడా కష్టతరమైంది అంటాడు. వాయువునైనా బంధించవచ్చు, కానీ మనస్సును బంధించలేము కదా. మరి అటువంటి మనస్సును ఎలా నిరోధించేది, ఎలా వశపరుచుకునేది అని అర్జునుడు ప్రశ్నించాడు. భగవంతుడు సమాధానంగా చెప్పినాడు. అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. హే కౌంతేయ, హే మహాబాహో అంటూ అర్జునుడిని సంబోధిస్తూ శ్రీకృష్ణ పరమాత్మ అంటాడు, నీవన్నట్లు మనస్సు చాలా చంచలమైంది, నిగ్రహించడానికి కష్టమే, అయినా కూడా నిగ్రహించవచ్చును అన్నాడు. ఎలా అంటే 2 సాధనాలు చెప్పినాడు. అభ్యాసేనతు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. అభ్యాస వైరాగ్యాభ్యాం తన్నిరోధ అని యోగ సూత్రానుసారంగా మనస్సును అభ్యాసం చేత వైరాగ్యం చేత నిగ్రహించవచ్చును
అన్నాడు. అసాధ్యమైనటువంటి పనులను ఉపాయం చేత సాధించాలి. ఉపాయేన హి కార్యాన్ని దుష్కరాణ్యపి సాధ్యంతే అని సామెత ఉంది సంస్కృతంలో. దుష్కరమైనటువంటి కార్యాలను ఉపాయం చేత సాధించాలి. క్రమశిక్షణతో సాధకుడు అభ్యాస వైరాగ్యాలను అనుష్ఠిస్తూ మనసును మనము నిరోధావస్థకు తీసుకురావచ్చు అంటాడు. క్షిప్త, మూఢ, విక్షిప్త మరియు నిరోధము, ఏకాగ్రము అని ఈ విధంగా చిత్తానికి 5 అవస్థలు ఉంటాయని యోగ శాస్త్రంలో చెప్పింది ఉన్నది. అటువంటి అవస్థలను ఒక్కొక్కటిగా దాటుకుంటూ మనస్సును అభ్యాస వైరాగ్యాల చేత మనము వశం చేసుకోవచ్చు అని చెప్పి, ముఖ్యంగా మనస్సును నిరోధించాలంటే ఏకైక ఉపాయం, సరళ ఉపాయం ఏమిటి అంటే అధ్యాత్మ విద్య, బ్రహ్మ విద్య అంటారు, దానికి ఆత్మ విద్య అని కూడా అంటారు. అది ఎట్లా అంటే ఈ దృశ్య ప్రపంచం ఏదైతే ఉందో ఇదంతా మనకు రంగురంగులుగా, చిత్ర విచిత్రంగా, భిన్న భిన్నంగా కనపడుతుంది కదా. ఈ ప్రపంచం యొక్క వాస్తవ స్వరూపం ఏమిటి అని విచారించినట్లయితే ఇది ఎల్లకాలం ఉండేది కాదు, అనిత్యము మరియు దుఃఖ మిశ్రితము, శబ్దాది విషయాలతో కూడుకొని ఉంది. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ అనేటువంటి 5 విషయాలతో ఈ ప్రపంచం మనకు కానొస్తుంది. కానీ ఈ విషయాలలో సుఖం ఉన్నది అని జీవుడు భ్రమలో పడుతున్నాడు. కానీ వాస్తవంగా దుఃఖం మిశ్రితమైనటువంటి సుఖాన్ని అనుభవిస్తున్నాడు. దుఃఖం యొక్క లేశ సంబంధం కూడా లేనటువంటి సుఖము ప్రపంచంలో ఎక్కడా లేదు, కేవలము ఆత్మయందే ఉంది అని వివేకం చేసి ఈ దృశ్యకోటి అయినటువంటి ప్రపంచం నుంచి విముఖుడయ్యి తన ఆత్మయందు స్థిరపడినప్పుడు మాత్రము మనసు కుదుట పడుతుంది, మరి స్వస్వరూప ఆనందాన్ని అనుభవించగలుగుతాడు అని చెప్తూ, ఇక ఆ ఆత్మజ్ఞానాన్ని కూడా పొందడానికి అభ్యాస వైరాగ్యాలను మనము ఆశ్రయించాలి అంటాడు. ప్రపంచం యొక్క అనిత్యత్వాన్ని మనం ఎల్లప్పుడూ విచారం చేస్తూ ఉండాలి. ఈ ప్రపంచము సత్యమా అసత్యమా అని విచారం చేయాలి. మీరందరూ ఏమనుకుంటారు? ప్రపంచం సత్యం ఉన్నదనుకుంటున్నారా, అసత్యం అనుకుంటున్నారా? సత్యమే కదా. ఎందుకంటే మన తాతలు ముత్తాతలు కూడా ఈ ప్రపంచాన్ని చూసుకుంటూ వెళ్ళిపోయారు. మనం వచ్చాం, మనం కూడా వెళ్ళిపోతాం కదా. మళ్ళీ తర్వాత మన తరం వాళ్ళు, మన తర్వాతి వాళ్ళు వస్తారు, వాళ్ళు కూడా పోతూ ఉంటారు. కానీ ప్రపంచం మాత్రం ఎట్లున్నదో అట్లే ఉంటుంది కదా. అందుకని ప్రపంచము సత్యము కదా. అయితే మన శరీరాలు ఏవైతే ఉన్నాయో ఇవి కొద్ది కాలం మాత్రమే నిలుస్తాయి కదా. శతవర్షముల దాకా మితము చెప్పిరిగా అని నమ్మరాది మాట నెమ్మనమున. మన మానవ జీవితం యొక్క ఆయుష్ ఎంత అని అంటే 100 సంవత్సరాలు అని అంటారు. ఎందుకంటే కొంతమంది 100 సంవత్సరాల వరకు కూడా జీవించి ఉన్నారు కాబట్టి 100 సంవత్సరాల ఆయుష్ అని అంటారు. కానీ ఇదేమైనా గ్యారెంటీ ఉందా? గ్యారెంటీ ఏమీ లేదు. అయితే మన శరీరాలు కించిత్ కాలం వరకే పరిమితమైనవి కాబట్టి ఈ శరీరాల యొక్క అపేక్ష చేత, మన దేహాల యొక్క దృష్టి చేత ఈ ప్రపంచము దీర్ఘకాలికం ఉంది, అంటే ఎన్నో యుగ యుగాల నుంచి కూడా వస్తూ ఉంది. అందుకని సత్యము అని మనం అనుకుంటాం. మన శరీరాల యొక్క, మన జీవితాల యొక్క అపేక్ష చేత ఈ ప్రపంచము సత్యము అని మనం అనుకుంటున్నాం. కానీ శాస్త్ర దృష్టితో కనుక విచారం చేసినట్లయితే ఈ ప్రపంచానికి కూడా ఒకనాడు ప్రళయం అవుతుంది అని శాస్త్రం చెప్తుంది. ప్రపంచం కూడా ఒకనాడు ప్రళయం అయిపోతుంది, ఇది కూడా ఉండదు, శాస్త్రం చెప్తూ ఉంది. ఏమో స్వామీజీ శాస్త్రం చెప్తుంది కానీ మాకేం అనుభవం ఉంది, మాకైతే ఎప్పుడు ఉండేదే అని అనిపిస్తుంది అని మీరు అంటారు కదా. ఇది ప్రళయం అవుతుంది అనేదానికి నిదర్శనము స్వయంగా మీరే ఉన్నారు. శాస్త్రం చెప్తుంది ఎప్పుడో కొన్ని లక్షల సంవత్సరాలకు, కోట్ల సంవత్సరాలకు ఎప్పుడో ఒకసారి లయం అవుతుంది, ప్రళయంలో కలిసిపోతుంది అంటారు. శాస్త్రం చెప్తుంది. దానికి నిదర్శనం స్వయంగా మీరే ఉన్నారు ప్రళయం అవుతుంది అనడానికి. ఎట్లా అంటే ప్రతిరోజు కూడా మీరు నిద్రపోతారా లేదా? గాఢ నిద్ర అందుతుందా లేదా? గాఢ నిద్ర అంటే అక్కడ మీకు స్వప్నం కూడా కనపడదు. ఈ బాహ్య ప్రపంచం అయితే మర్చిపోతాం, స్వప్నం కూడా కనపడదు. అటువంటి గాఢ నిద్రలోకి వెళ్ళిపోతారు. మనం అట్లా పోతారు కాబట్టి అప్పుడు ఛార్జింగ్ అయ్యి మళ్ళీ బయటకు వస్తుంది మన మనసు కదా. బాగా అలసిపోతారు, దినమంతా కష్టం చేస్తారు కదా, అప్పుడు మళ్ళీ ఛార్జింగ్ అయ్యి వస్తాడు. అయితే అప్పుడు మీకు ఏం కనపడింది అని అంటాను నేను. గాఢ నిద్రలో మీకు ఏం కనపడింది? ఏమైనా కనపడిందా? ఏం కనపడలేదు కదా.
ఆ? ఈ ప్రపంచం కానీ మీ ఇల్లు వాకిలి భార్య బిడ్డలు బంధువులు మిత్రులు ఏం కనపడలే. మరి ఇప్పుడు ఏమైనట్టు ప్రపంచం? ఏమైనట్టు ప్రపంచం ఏమైనట్టు? ప్రళయం అయిపోయింది కదా. దీనికి నిత్య ప్రళయము అంటారు. అది మహాప్రళయం. కాలాంతరంలో ఎప్పుడో జరిగేది అది మహాప్రళయం. ఇది నిత్య ప్రళయం. అంటే ప్రపంచం ఒకనాడు ప్రళయం అయిపోతుంది అనేటువంటి నిదర్శనం అనుభవం మనకు ఉంది. ఏమిటి? ప్రతిరోజు నిద్రలో లయం అవుతుందా లేదా? ప్రళయం అయిపోతుంది. కనీసము నీవైనా నేను పడక మీద పడుకున్నాను, నాకు ఒక శరీరం ఉంది అనేటువంటి స్ఫురణ ఉన్నదా అక్కడ గాఢ నిద్రలో? లేదు. నీ శరీరం యొక్క స్ఫూర్తి కూడా లేదు. చూసారా? మరి ప్రళయం అయిపోతుంది అంటారా లేదా? ఈ ప్రపంచం ప్రళయం అవుతుంది అంటారా లేదా? అవుతుంది అన్నప్పుడు అది అనిత్యము. నిత్యం ఎట్లయితుంది? మీరే ఒప్పుకున్నారు కదా. ఒకసారి ప్రళయం అయిపోతుంది అంటే ఇది శాశ్వతం కాదు అని మీరే ఒప్పుకున్నారా లేదా? అట్లా అంటే కాకపోతే ఇది దీర్ఘకాలం ఉంటుంది ప్రపంచం మన శరీరాల యొక్క అపేక్ష చేత. కానీ ఇది ఎల్లప్పుడూ ఉండేది మాత్రం కాదు. అంటే ఈ ప్రపంచం కూడా అనిత్యమే అని సిద్ధమైంది. మరి నీవు కూడా అనిత్యమేనా నిత్యమేనా? ఎట్లా చెప్పు? సిద్ధి చేయి. నిత్యమని అన్నావు, మాట అంగనే అయిపోయిందా? సిద్ధి చేయాలి. శాస్త్రకారులు ఏమంటారంటే నహి ప్రతిజ్ఞ మాత్రేణ అర్థసిద్ధి కింటూ లక్షణ ప్రమాణాభ్యాం. మనం కేవలం మాట వదలంగానే సరిపోదు. దాన్ని యుక్తుల చేత ప్రమాణాల చేత సిద్ధి చేయాలి. సిద్ధి అయినప్పుడే నీ మాట అది చెల్లుతుంది, అది సత్యం అనడానికి వస్తుంది. మాట వదలంగానే లాభం లేదు. సిద్ధి చేయాలి. నేను నిత్యమున్నాను. సిద్ధి చేయి. ఎట్లా చేస్తావు? మాసాబ్ద యుగకల్పేషు గతాగమ్యేషు అనే కదా నాస్తమేతి నచోదేతి సంవిదేక స్వయం ప్రభ అని మనకు విద్యారణ్య గురుదేవులు వేదాంత పంచదశలో చెప్తారు. చూడు, ఈ జాగ్రత్త అవస్థలో నువ్వు ఉన్నా అంటావా లేనంటావా? ఉన్నావు కదా. ఉన్నావనే మాట్లాడుతున్నావు కదా. జాగ్రత్త అవస్థలోనైతే ఉన్నావు. స్వప్నావస్థలో ఉంటావా లేదా? స్వప్నావస్థలో నువ్వు లేవా? ఆ స్వప్నం చూసింది ఎవరు? స్వప్నం చూసింది నీవే కదా. మరి స్వప్నంలో నువ్వు ఉన్నట్టే కదా ఉన్నావు. మరి గాఢ నిద్రలో లేవా? లేకపోతే హాయిగా నిద్రించాను అంటున్నావు కదా. హాయిగా నిద్రించాను అంటాను కదా లేచిన తర్వాత. మరి ఆ నిద్రించింది ఎవడు? మరి ఉన్నట్టా లేనట్టా? ఉన్నట్టే. లేకపోతే మేము లేపాల పడుతుంది నీకు. అంతేనా లేదా? నిద్రలో నేను లేనంటే మేము లేపాల పడుతుంది. ఇక రామ్ నామ్ సత్య హే కదా. అందుకని గాఢ నిద్రలో కూడా నువ్వు ఉన్నావు. అంటే 3 అవస్థల్లో ఉన్నావు. జాగ్రత్తలో ఉన్నావు, స్వప్నంలో ఉన్నావు, సుషుప్తిలో ఉన్నావు. ఏ విధంగా ఈరోజు జాగ్రత్త, స్వప్న, సుషుప్తి 3 అవస్థల్లో ఉన్నావో అట్లే నిన్న కూడా ఉన్నావా లేదా? నిన్న ఉన్నావు. మరి రేపు ఉంటావా లేదా? చెప్పలేవా కదా. ఏ దృష్టితో అంటున్నావు చెప్పలేమని? అంటే చచ్చిపోతానో ఉంటానో అని భయం కదా. అంతే కదా. నువ్వు డౌట్ ఎందుకంటే అదే కదా. చచ్చిపోతానో ఉంటానో అని అంటావు. చచ్చిపోతాను అంటున్నావు కదా. పోతానంటోడు ఉంటాడా లేడా? కదా. పోతా అనేటోడు ఉంటాడా లేదా? ఉంటాడు. అందుకని రేపు కూడా ఉంటావు. అట్లే పోయిన నెలలో ఉన్నావా లేదా? ఇప్పుడు ఉన్నావా లేదా? వచ్చే నెలలో ఉంటావా లేదా? చెప్పలేమంటావు. అంటే చచ్చిపోతానేమనే కదా భయం. చచ్చేది ఎవరు? పోయేది ఎవరు? పోయేటోడు ఉంటాడు, పోయేవాడు ఉంటాడు. చచ్చిపోతాను అన్నటోడు ఉన్నాడా లేదా? శరీరం చచ్చిపోతుంది కానీ పోతా అనేటోడు ఉంటాడు. అంటే భవిష్యత్తులో కూడా ఉంటాడు అన్నమాట. ఇట్లా అన్ని కాలాల్లో ఉండేది నీవే. ఇది వచ్చిపోయేది శరీరాలు. ఒకవేళ చచ్చిపోయావు అనుకో, చచ్చిపోయినా కానీ నువ్వు చచ్చిపోవు, శరీరం చచ్చిపోతుంది. మళ్ళీ జన్మకు వస్తావు కదా. జాత సహి ధ్రువం మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ. భగవద్గీత చెప్తుంది, పుట్టినవాడు చావక మానవుడు, చచ్చినవాడు పుట్టక మానవుడు. అంటే మరి పుట్టేటోడు చచ్చినట్ట, మళ్ళీ పుట్టినోడు చచ్చేటోడా? వాడు చావడు. మరి ఏం చచ్చిపోతున్నాయి? శరీరాలు. వెరీ గుడ్. అంటే నువ్వు ఎప్పటికీ ఉంటావని నీ నోటితో నువ్వే ఒప్పుకున్నావు కదా. కానీ ప్రపంచమో అది ఎల్లప్పుడూ ఉండేది కాదు కదా. అంటే ఆత్మనే సత్యము, ప్రపంచము మిథ్యా, అనిత్యము అని సిద్ధమైపోయింది కదా. ఈ విధంగా చింతన చేసి ప్రపంచం మిథ్యా అని ఎప్పుడైతే నువ్వు నిశ్చయించుకుంటావో, ప్రపంచమే మిథ్య అయిన తర్వాత ప్రపంచాంతర్గతమైనటువంటి సుఖోపభోగాలు ఎట్లా సత్యమవుతాయి? అవి కూడా క్షణికములే.
అందువల్ల ఈ ప్రపంచం కానీ ప్రపంచాంతర్గత సుఖోపభోగాలు కానీ ఇవి సత్యములు కావు, అనిత్యములు అని ఎప్పుడైతే నిశ్చయం అవుతుందో అప్పుడు దాని పట్ల మనకు మిథ్యత్వ బుద్ధి ఏర్పడుతుంది. ఎప్పుడైతే మిథ్యత్వ బుద్ధి ఏర్పడుతుందో ఇక మన మనస్సు ప్రపంచంలోకి పోవడానికి అవకాశం లేదు. ప్రపంచం సత్యమే కాదు, మిథ్య ఉన్నది. దాని యందు నేను ఎందుకు ఆసక్తుడనయ్యి వాటి యందు ప్రవృత్తి కావాలి, ప్రపంచం నందు ప్రవృత్తి కావాలి అని మనస్సు దానంతట అదే విముఖమవుతుంది, విరక్తిని పొందుతుంది. ఈ విధంగా విచారం చేసినట్లయితే మనస్సు అది నిరోధించబడుతుంది. మరి దాంతోపాటు వైరాగ్యం కూడా ఉండాలి. ప్రతి విషయంలో కూడా మనము దోషాన్ని దర్శించి విరక్తిని పొందాలి. దేహేస్తి మాంసం రుధిరేభిమతిం త్యజత్తం జాయాసుతాజుసు సదా మమతాం విముంచ అస్యానిశం జగదిదం క్షణభంగనిష్టం వైరాగ్యరాగరసికో భవభక్తినిష్టః. భాగవతం చెప్తుంది మనకు దేహంలో ఏమేమి ఉన్నాయి చెప్పగలరా? ఈ శరీరంలో ఏమేమి ఉన్నాయి? తెలియని వాళ్ళు ఎవరున్నారు? శరీరంలో ఏమున్నాయి? మాంసము, రక్తము, ఎముకలు, నాడులు కదా, ఇంకేమున్నాయి? ఇందులో వీటన్నిటిలో కూడా సుఖరూపమైనటువంటిది, సుందరమైనటువంటి వస్తువు ఏదో చెప్పండి. ఈ శరీరంలో సుందరమైనటువంటిది, సుఖరూపమైనటువంటిది ఏముంది? ముఖమా? ముఖాన్ని మొద్దులో పెడతారు కదా, మళ్ళా ఈ ముఖాన్ని మొద్దులో పెడతారా లేదా? మరి ఏమందం ఉన్నది ఇందులో కదా? ఏది కూడా సుందరమైంది లేదు ఇందులో. మరి ఈ శరీరాన్ని చూసుకొని మురుతాం కదా, మనం సంతోషపడతాం కదా. మరి ఎంతవరకు సత్యం ఇది? శరీరం సుందరమైంది అనడానికి ఇది సత్యం అంటావా? ఇది ఒకనాడు మళ్ళీ ముసలి అవుతుందా లేదా ఈ శరీరం? అప్పుడు అద్దంలో చూసుకో ఎట్లుంటుంది నీ ముఖం. ఇప్పుడేమో అద్దం ముందు నుంచి కదలడానికి మనసు ఒప్పుతలేదు. అద్దం ముందు నుంచి కదలడానికి మనసు ఒప్పుతలేదు. బాగా చూసుకుంటున్నాం, ఆనందపడుతున్నాం. ఓ నా ముఖం చాలా అందంగా ఉంది, అట్లా ఉంది. ముసలిమైన తర్వాత మన ముఖాన్ని చూసుకోవడానికి కూడా మనకే భయం వేస్తుంది. అప్పుడు మొత్తం ముడతలు పడుతుంది కదా. వలి భిరుముఖమాక్రాంతం ఫలితేనాంకితం శిరః గాత్రాణి శిథిలాయంతే కృష్ణైకా తరుణాయతే. అలా శరీరం అంతా ముడతలు పడుతుంది, వెంట్రుకలు తెల్లబడతాయి, పనులు ఊసిపోతాయి, కళ్ళు కనరాకుండా అవుతాయి, చెవుడు వచ్చేస్తుంది, కాళ్ళు తడబడతాయి కదా. అప్పుడు ఎట్లుంటుంది మన శరీరం? అందంగా ఉన్నది కదా, అందంగా లేదా? నీ ముఖం చూడడానికి కూడా ఎవడు ఇచ్చగించాడు. లేస్తేనే కనుక ఎవరికైనా నీ ముఖం కనపడింది అనుకో, వాడు ఏమంటాడు? ఈ దరిద్ర ముసలి తెల్లారంగానే కనపడింది, దీని ముఖం చూస్తే కదా దినమంతా ఏమవుతుందో అని అంటాడు వాడు. అంటే చూడడానికి కూడా ఇష్టపడడు కదా. మరి చెప్పు, ఈ శరీరంలో అందం ఏమున్నది చెప్పండి. శరీరంలో అందం లేదు. ప్రాపంచిక సుఖాల లోపల కూడా ప్రాపంచిక విషయాలు కూడా అవి స్థిరంగా ఉంటాయా? ఒకప్పుడు ఉన్న వస్తువు కాలాంతరం లోపల అది నాశనమైపోతుంది. ఎప్పటికి ఒకే తిరిగి ఉంటుందా? ఉండదు. అందువల్ల ఈ ప్రపంచంలో ఉన్నటువంటి దోషాన్ని దర్శించాలి అంటాడు. జాయాసుతాదిషు సదా మమతాం విముంచ. జాయ అంటే భార్య, భార్యకు భర్త, భర్తకు భార్య, ఇద్దరికి ప్రీతి ఉంటుందా లేదా? భార్యాభర్తల్లో ప్రీతి ఉంటుందా లేదా? ఉంటేనే సంసారం చేస్తారు, లేకపోతే ఎందుకు చేస్తారు? ఒకవేళ వైషమ్యం ఉన్నదనుకో, మనస్పర్ధలు వచ్చినాయి అనుకో, ఆ సంసారం కాదు, అది నరకం అవుతుంది. భార్యాభర్తలు కలిసి ఉంటే కలది సుఖం, అంతే కదా. ఒకవేళ వైషమ్యాలు వచ్చినాయి అనుకో భార్యాభర్తల్లో, అది రోజుకు నరకమైపోతుంది కదా. అందుకని ప్రీతి ఉంటుంది, ఒకరిపైన ఒకరికి ప్రీతి ఉంటారు కాబట్టి వాళ్ళు సుఖంగా జీవించగలుగుతారు కదా. అయితే ఈ ప్రేమలు బంధువర్గం మీద కానీ, భార్యాభర్తల్లో కానీ, కొడుకు తండ్రిలో కానీ, తల్లి కూతురులో కానీ ప్రేమలు ఉన్నాయి కాబట్టి అందరు కలిసి జీవించగలుగుతున్నారు. కానీ ఈ ప్రేమ నిజమైనదా అని మనం పరీక్ష చేసుకోవాలి. ఈ ప్రేమలు ఏవైతే ఉన్నాయో ఇవి నిజమైనయేనా అని పరీక్ష చేసుకోవాలి. మీరు చెప్పండి, నిజమైనయేనా? మరి ఆ ప్రేమ నిజమే అయితే ఒకరిని విడిచి ఒకరు వెళ్ళిపోతారు ఎందుకు? భార్యాభర్తల్లో కూడా గొడవలు అవుతాయా లేదా? అవుతాయి కదా. మరి నిజంగా ప్రేమ ఉంటే గొడవలు ఎందుకైతే చెప్పండి? నిజంగా వాళ్ళు ప్రేమించుకుంటే గొడవలు ఎందుకైతాయి?
ఎప్పుడు ఒకే తిరిగి ఉండాలి కదా, అది నిజమైనటువంటి ప్రేమ ఉంటే. మరి మధ్యలో ఒకసారి గొడవలు ఎందుకైతే చెప్పండి, అంటే నిజమైన ప్రేమ కాదన్నట్టే సిద్ధమైంది కదా. డైవర్స్ దగ్గర కూడా పోతుంది కేసు, పోతుందా లేదా? తండ్రి కొడుకుల మధ్యన గొడవలు అవుతాయా లేదా? అవుతాయా కదా. వీడు ఎప్పుడు చేస్తాడో, తాళం చేయి నాకు ఎప్పుడు దొరుకుతుందో అని వీడు చూస్తూ ఉంటాడు ఎప్పటికీ. మరి నిజమైన ప్రేమ అయితే గొడవలు ఎందుకైతే? బంధువుల మధ్యలో గొడవలు అవుతాయి. నిజమైతే ప్రేమ అయితే మరి గొడవలు ఎందుకైతే చెప్పండి. అంటే ఇదంతా భూటకం ప్రేమ, వాస్తవం ప్రేమ కాదు ఇది. అమ్మాయికి బాగా తెలిసింది కదా. ఇదంతా భూటకం ప్రేమ, ఏదో ఒక నటన అంతే. ఒకరు అంటే ఒకటి తండ్రి కొడుకును ప్రేమిస్తున్నాడు అనుకో, వాడు అంటాడు నా బంగారమే నా అది ఇది అంటాడు కదా, వాడు ప్రేమిస్తాడు. అది ఎంతవరకు అంటే ఆ తండ్రికి వీడు ప్రతికూలం కానంత వరకు. తండ్రికి వీడు తిరగబడ్డాడు అనుకో, అప్పుడు ఆ ప్రేమ ఏమవుతుంది? తండ్రికి వీడు తిరగబడ్డప్పుడు ఆ ప్రేమ ఏమైంది? పోయింది. మరి నిజమైన ప్రేమ అయితే పోకూడదు కదా. వాడు అనుకూలం ఉన్నా ప్రతికూలం ఉన్నా ఎప్పుడు కూడా తండ్రి కొడుకును ప్రేమించాలి, కానీ ప్రేమించాడు. వాడు కొడుకు ఒకవేళ దుష్టుడు వెళ్ళిండు అనుకో, వ్యసనాలకు లోనైనాడు, డబ్బులన్నీ ఖర్చు పెడుతున్నాడు, ఇల్లు గుల్ల చేస్తుండేవాడు. అప్పుడు ఏమంటాడు తండ్రి, నువ్వు ఎందుకు పుట్టినవరా నాకు అంటాడు కదా. నాకు ఎందుకు పుట్టావురా, నువ్వు పుట్టంగానే చచ్చిపోతే బాగుండు కదరా అంటాడు. చూడు, నిజమైన ప్రేమేనా ఇది? చెప్పండి, బాగా విచారం చేయండి. ఇది కేవలం స్వార్థపూరితమైనటువంటి ప్రేమ. వాళ్లకు అనుకూలం ఉన్నప్పుడు మనల్ని ప్రేమిస్తారు, వాళ్ళకు ప్రతికూలమైందనుకో ప్రేమించరు. చూసారా, లోకం యొక్క రీతి ఉన్నది. ఏ మతలబ్ కా ప్యార్ హై, ఏ సచ్చా ప్యార్ నహీ హై. కేవలం అవసరం పూర్తికి రామ్ రామ్, అవసరం తీరితే రామ్ రామ్. అవసర పూర్తికి రామ్ 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 అంటారు. అవసరం తీరిన తర్వాత మీ దగ్గరికి మేము రామ్ రామ్ అంటారు. ఇదంతా ఇట్లే ఉన్నది లోకం అంతా. అందుకని విచారం చేయండి. లోకంలో ఎక్కడ కూడా నిజమైన ప్రేమ లేదండి, కేవలం ఒక పరమాత్మ దగ్గర తప్ప. అది అందుకే మనందరం ఇక్కడ చేరుకున్నాం కదా, గురుదేవుని దగ్గరికి. గురుదేవుడు మరియు భగవంతుడు వీరిద్దరు తప్ప మనకు నిజమైన ప్రేమను పంచేవాళ్ళు ఇంకా ప్రపంచంలో ఎవరు లేరు. అంతా స్వార్థపూరితమైనటువంటి వాళ్ళు. భార్య భర్తను ప్రేమిస్తుంది అని అంటే తన స్వార్థం కోసం ప్రేమిస్తుంది, భర్త కోసం కాదు. మీరు ఏమనుకుంటారు? నిజమేనా? వెరీ గుడ్, ఆయన ఒప్పుకున్నాడు కదా. తన స్వార్థం కోసమే భర్తను ప్రేమిస్తుంది. ఏదో నిట్రాడు గుంజ అంటారు కదా, గుడిసెలో నిట్రాడు అంటారు. ఒకటే గుంజ ఉంటుంది, చుట్టూ గుడిసె రౌండ్గా ఉంటుంది, మధ్యలో ఒకటే ఏమంటారు అట్లా. అది ఆ గుడిసెకు ఆధారం ఎట్లనో స్త్రీకి పురుషుడు ఆధారం. ఎందుకు? పురుషుడు కనుక లేకపోతే, ఒంటరిగా స్త్రీ ఉంటే లోకం ఏమనుకుంటారు చెప్పండి? నానా రకాలుగా వాపోతారు కదా, అవునా లేదా? మరి లోక నింద నుంచి తప్పించుకోవాలంటే ఒక పురుషుడు మనకు ఆధారంలాగా ఉండాలి కదా. ఉంటే స్త్రీకి ఒక గౌరవం ఉంటుంది. ఒకవేళ పురుషుని వదిలి ఒంటరిగా ఉన్నదనుకో, గౌరవం ఉండదు సమాజంలో స్త్రీకి కదా. నానా రకాల ఎంత చక్కగా ఉన్నా కానీ నానా రకాలుగా అంటారు కదా. ఆ విధంగా మరి పురుషుడు స్త్రీని ప్రేమిస్తాడు. స్త్రీ కోసం ప్రేమిస్తున్నాడా, తన కోసం ప్రేమిస్తున్నాడా? ఇప్పుడు నువ్వే చెప్పాలి. లాస్ట్ ఎవరి కోసం? నా కోసమే. వెరీ గుడ్. ఎందుకంటే స్త్రీ ఉంటే అన్ని విధాల పురుషునికి తోడుగా ఉండి అన్ని సేవలు చేస్తుంది, సహకారంగా ఉంటుంది. కొన్ని విషయాల్లో కూడా కొన్ని సమస్యలు ఎదురైనప్పుడు కూడా సలహా ఇస్తుంది స్త్రీ. కార్యేషు దాసి కరణేషు మంత్రి కదా. అందుకని చక్కని సలహాలు ఇస్తుంది స్త్రీ. ఈ విధంగా మనం కనుక వివేకంతో ప్రవర్తించినట్లయితే ఈ సమస్య నుంచి మనం బయటపడతాము అని మంచి చక్కటి సలహాలు ఇస్తుందండి. మరి వంట చేసి పెడుతుంది, దుస్తులు శుభ్రం చేస్తుంది, ఇల్లు శుభ్రంగా ఉంచుతుంది, పొలం పనులు చేస్తుంది. అతనికి అన్ని కార్యాల్లో తోడుగా ఉంటుంది కాబట్టి ఆమెను ప్రేమిస్తాడు. ఆమె ఒకవేళ ప్రతికూలమయ్యి నేనేం పని చేయ, నేను వంట చేయ అంటే అప్పుడేముంటుంది? అప్పుడు మీ అమ్మగారి ఇంటికి వెళ్ళిపో. నువ్వు ఎప్పుడైతే పని చేయడానికి సిద్ధం లేవో నువ్వు ఎందుకున్నావు? ఇక నేను కట్టుకుని ఎందుకు అంటాడు వాడు. నేను ఎందుకు కట్టుకున్నా అంటాడు, డైరెక్ట్ అంటాడు. అంటే తన స్వార్థం కోసమే భార్యను ప్రేమిస్తాడు. ఇట్లా ప్రతి ఒక్క రిలేషన్ చూడండి మీరు. తండ్రి కొడుకుల మధ్యలో కానీ, తల్లి బిడ్డల మధ్య కానీ, భార్య భర్తల మధ్య కానీ, బంధువుల్లో కానీ, ఈ రిలేషన్స్ అన్నీ వాళ్లకు అనుకూలం ఉంటేనే మనల్ని ప్రేమిస్తారు, లేకపోతే ఎవరు ప్రేమించరు. మరి ఇప్పుడు ఈ ప్రేమలన్నీ झूठा అంటారా, సత్యం అంటారా? ఇంత झूठा, అంత అబద్ధము, భూటకం ఇదంతా కదా.
అని చెప్పి మీరు ఇక ఎవడెవరిని ప్రేమిస్తాడు, పోన్రి ఎక్కడో అక్కడ పోన్రి, నాది నేను ఉంటా అనకుర్రి. ఏం ఎట్లున్నారో అట్లే ఉండోన్రి. ఎందుకంటే అవసరాలు ఉంటాయి కదా, స్త్రీకి పురుషునికి, పురుషునికి స్త్రీకి అవసరాలు ఉంటాయి. అవసరాలు తీర్చుకోవడానికి కలిసి ఉండడం తప్పది. ఎందుకంటే ఇది సంఘజీవనం మనది, ఒంటరి జీవనం కాదు. కోతుల్లాగా ఒంటరిగానే బతుకుతా అంటే కుదరదు మనకు. ఎందుకంటే ప్రతిదానికి ఒక వస్తువు మీదనో ఒక వ్యక్తి మీదనో ఆధారపడవలసి ఉంటుంది మనకు. ఎందుకంటే సంఘజీవనం, ఒకరి మీద ఒకరు ఆధారపడితేనే జీవనం గడుస్తుంది, లేకపోతే జీవనం గడవదు. అందుకనే ఉండండి, మీ స్థానాల్లో మీరు ఉండండి, ఎప్పటిలాగా ప్రేమించుకోండి, మంచిగా ఉండండి. కానీ ఈ ప్రేమలే నిజమైన ప్రేమలు కావు అని మాత్రం గుర్తుంచుకోండి. మరి నిజమైనటువంటి ప్రేమ ఎక్కడ దొరుకుతుంది మనకంటే గురుదేవుల దగ్గర మరియు భగవంతుని దగ్గర. వాళ్ళ ప్రేమ నిస్వార్థమైనటువంటి ప్రేమ. నువ్వు అనుకూలం ఉన్నా వాళ్ళు నిన్ను ఏమన్నారు, ప్రతికూలం ఉన్నా ఏమన్నారు. అలా మౌనంగా ఉంటారు, ఉదాసీనంగా ఉంటారు. ఇంకా ఉల్టా నీకు మార్గదర్శనం చేస్తారు. ఆయన నువ్వు ఈ మార్గం గుండా వెళ్ళినట్లయితే నీ కళ్యాణం అవుతుంది అని మనకు మార్గదర్శనం చేస్తారు. అందుకని భగవంతుని నమ్ముకోండి. మరి ప్రపంచంలో వివేకంగా మెదులుకోండి. ఎందుకంటే ప్రపంచము ఇది మొత్తం ఎట్లున్నదంటే మనకు చూడడానికి అందంగా కనపడుతుంది, కానీ మొత్తం ప్రతికూలమే ఉంది ప్రపంచం. దుఃఖ రూపం ఉన్నది. అడుగడుగున సమస్యలు ఎదురవుతాయి, ఇక్కట్లు ఎదురవుతాయి కదా, శత్రువులు ఉంటారు కదా. అందరితోని సావధానంగా ఉండాలి, మెలకువగా ఉండాలి. వివేకంతో మనము సంసారిక జీవితాన్ని గడపాలి అన్నమాట. ప్రతికూల పరిస్థితుల్లో ఎట్లా ఉండాలి, అనుకూల పరిస్థితుల్లో ఎట్లా ఉండాలి, వివేకంగా ఉండాలన్నమాట. శత్రువులు ఉన్నారు, బలవంతులు ఉన్నారు, వాళ్ళతో మనం తప్పుకొని తిరగాలి వివేకంతో. ఆ విధంగా సంసారంలో ఉండండి, మీ జీవితాలు చేయండి. కానీ సత్యము అనేటువంటిది మాత్రం మనం నమ్మరాదు. ఈ జగత్తు సత్యం కాదు, ఈ శరీరం సత్యం కాదు, బంధుమిత్రాదులు సత్యం కాదు, ఎవరు కూడా సత్యంగా. ఏదో మన కర్మానుసారంగా ప్రారంధానుసారంగా అందరం ఒక చోట కూడినాం. ఇప్పుడు ఒక ఇంట్లో 4-5 సభ్యులు ఉంటారు, కుటుంబ సభ్యులు ఉంటారు. వాళ్ళ కర్మానుసారంగానే ఆ విధంగా ఒక దగ్గర ఉండగలుగుతున్నారు. కర్మ తీరితే ఎవరికి వారే. అంతేనా? ఏకవృక్ష సమారూఢాః నానాజాతి విహంగమాః ప్రభాతే విదిశో యాంతి కాతత్ర పరిదేవన. ఇప్పుడు ఒక పెద్ద మర్రి వృక్షం ఉందనుకోండి, ఇక్కడ రాగి వృక్షం ఉంది. రాత్రిపూట అనేక రకాల పక్షులన్నీ వచ్చి చేరుతాయి ఆ చెట్టు పైన. అన్నీ కూడా ఒక దగ్గరే చెట్టు మీద ఉంటున్నాయి. కానీ ఎట్టట్లా బ్రహ్మముహూర్తము, మెల్లమెల్లగా సూర్యోదయం, అరుణోదయం అవుతూ ఉంటానని ఒక్కొక్క పక్షి తన పాటికి అది వెళ్ళిపోతుంది, ఆ చెట్టును విడిచిపోతాయి. మరి ఆ పక్షులన్నీ కూడా వేటి పాటికి అవే వియోగం అవుతాయి కదా. కాసేపు రాత్రిపూట అవి ఒక దగ్గర చేరినాయి, ఉదయం పూట ఎక్కడెక్కడ వెళ్ళిపోయినాయి. మనం కూడా అంతే. ఒక కుటుంబంలో 4-5 కలిసి ఉంటున్నామంటే మన కర్మానుసారంగా వచ్చి కలిసి ఉంటున్నాము. కర్మ తీరిందంటే ఎవరి పాటికి వాళ్ళే వెళ్ళిపోతారు, చూసారా. అందుకని కష్టము, నిష్ఠూరం అన్నీ ఎదురవుతూ ఉంటాయి మనం. కానీ వివేకంతో మనము మసులుకోవాలి ప్రపంచంలో. ఒక అడవిలో 2 నక్కలు ఉండేటి. నక్కలు అంటే తెలుసు కదా, చూసానరా, అడవిలో కూడా తిరిగేటట్టున్నది. అయితే ఆడు నక్క, మగ నక్క 2 అవి ఎప్పటికీ ఒక చోట ఉండేవన్నమాట. అయితే కొన్నాళ్ళకు ఆడు నక్క ప్రసూతి సమయం వచ్చింది, దానికి పిల్లల్ని కనేటువంటి సమయం వచ్చింది, నిండు గర్భిణి, ప్రసూతి సమయం వచ్చింది. అప్పుడు ఏదైనా ఒక చోటు, సురక్షితమైనటువంటి చోటు ఉండాలి కదా పిల్లల్ని మనం సురక్షితంగా ఉంచాలంటే. అప్పుడు ఆడునక్క అంది మగనక్కతో, ఏమండి మరి ఒక సురక్షితమైనటువంటి ప్రదేశాన్ని చూడండి, అక్కడ నేను పిల్లలకు జన్మనిస్తాను అంది. అది ఎప్పుడో ఒకప్పుడు ఆ మగనక్క విన్నదంట. సాహసం చేత, వివేకం చేత మనము మసులుకోవాలి అని ఇట్లా ఇప్పుడు నేను చెప్పినట్టే చెప్పిండట. ఒక మహాత్ముడు చెప్పంగా విన్నదంట మగనక్క. అప్పుడు దానికి ఆ మాట గుర్తుకొచ్చి అది అన్నది, ఈ పక్కనే ఒక సింహం యొక్క గుహ ఉంది, సింహం యొక్క గుహ, ఒక కొండ గుహ ఉంది, అది సురక్షితంగా ఉంటుంది, అందులోకి పోదాం పదా అంట. అప్పుడు ఆడునక్క సింహం యొక్క గుహ ఉన్నది, అది ఎప్పుడైనా రావచ్చు, వచ్చానంటే నిన్ను, నన్ను, పిల్లల్ని అందరినీ తినేస్తుంది అని అంటే, ఇగో సాహసం ఉండాలి మనలో, ధైర్యం ఉండాలి, అన్ని సమస్యలు తీరిపోతాయి. ఆ మహారాజ్ చెప్పింది విన్నది, అది గుర్తుంది. సింహం వస్తుందంటావా, వచ్చినప్పుడు దేఖాజాయ్, చూస్తానికి అది వచ్చినప్పుడు చూద్దాం, ఇప్పుడైతే లేదు పదా అని ఆ 2 నక్కలు ఆ గుహలోకి పోయినాయి. పోయిన తర్వాత ఒక రోజుకో 2 రోజులకో ఆ ఆడు నక్క ఆ పిల్లల్ని కన్నది. 1, 2, 6, 7 కదా, 6, 7 పిల్లల్ని కన్నది.
ఇక 4-5 రోజుల తర్వాత, పిల్లల్ని కన్న తర్వాత 4-5 రోజులకు దూరం నుంచి సింహం యొక్క గర్జన వినబడుతుంది. ఈ నక్కలకు దూరం నుంచి ఎక్కడి నుంచో వస్తున్నట్టుగా, సింహం గర్జించుకుంటూ వస్తున్నట్టుగా ఆ సింహం యొక్క గర్జన శబ్దం వినబడింది. అప్పుడు అది చక్కగా గుహలోకే వస్తుంది. ఎందుకంటే దాని యొక్క గుహ ఉన్నది. అది దాని ఇంట్లో మనం వచ్చి ఉన్నాము, అది దానిలో ఉన్నది కదా. అప్పుడు ఆ మొగ నక్కకు భయం వేసింది. ఇప్పుడు ఏం చేయాలి? అప్పుడైతే అన్నది ధైర్యంతో ఉండాలి, సాహసంతో ఉండాలి అన్నది. కానీ ఆ గర్జన వినంగానే భయం వేసిందని. అప్పుడు ఆ ఆడునక్కతో అంది, ఇగో సింహం వస్తుంది, అది వచ్చాయంటే మనల్ని అందరినీ తినేస్తుంది, అందుకని పిల్లల్ని తీసుకొని మరో చోటుకి వెళ్ళిపోదాం పదా. అప్పుడు ఆడునక్క అంటది, ఏమయ్యా అప్పుడు పెద్దగా మాట్లాడినావు, ధైర్యంతో పని చేయాలి, సాహసాన్ని కలిగి ఉండాలి అని అప్పుడు బాగా మాట్లాడినావు, ఇప్పుడేం పోదామంటున్నావు అనేసరికి అప్పుడు దానికి కొద్దిగా సిగ్గు అనిపించింది. ఎందుకంటే అప్పుడు అన్నది ఇప్పుడు భయపడుతుందా అంటే కొద్దిగా లజ్జ అనిపిస్తుందా లేదా? లజ్జ అనిపించి లేదు, ఇక్కడే ఉందాం, ధైర్యంతో పని తీసుకుందాం, వివేకంతో మనము ఈ సమస్య నుంచి తప్పుకుందాం అని అవి రెండు అనుకున్నాయి. ఇక అనుకొని అక్కడే ఉన్నాయి. ఇంతలో ఆ సింహం అంత దూరం నుంచి రానే వస్తుంది, చక్కగా గుహలోకే వస్తుంది. అది అప్పుడు ఆ గుహం ఎదురుగా ఆ ద్వారం దగ్గర ఆ నక్క నిలబడ్డది. ఇట్లా నిలబడి 2 కాళ్ళ మీద నిలబడ్డది. సాధారణంగా 4 కాళ్ళ మీద నిలబడతాయి కదా, ఇది 2 కాళ్ళ మీద నిలబడ్డది. 2 కాళ్ళ మీద నిలబడి, ఏమే జంగల్కా రాణి అన్నది. ఆ లోపల భార్యను. జంగల్కా రాణి అంటే ఈ వనానికి రాణి అయినటువంటి ఓ నా భార్య అని గట్టిగా ఆ సింహానికి వినబడేలాగా గట్టిగా అన్నది. ఏమే రాణి, ఈ వనానికి రాణి అని అన్నది. అప్పుడు లోపల నుంచి ఆ అడునక్క అంటుంది, క్యా హై భాయ్ జంగల్గా రాజా క్యా బాత్ హై అన్నది. అంటే ఈ వనానికి రాజు అయినటువంటి ఓ నా భర్త గారు, ఏం సంగతి, ఎందుకు నన్ను పిలుస్తున్నావు అని అన్నది. ఆ సింహానికి వినబడేలాగా అనేసరికి ఆ సింహం ఒక్క నిమిషం ఆగింది. జంగల్కా రాజా, ఈ వనానికి రాజు ఎవరు? నేనే కదా, వనానికి సింహం రాజు కదా, మరి నేను రాజునే ఉండంగా ఈ వనానికి రాజు ఎవరై ఉండొచ్చు? నేను పోయిన తర్వాత ఎవడో కబ్జా చేసుకున్నాడు నా వనాన్ని, ఎవడో ఆక్రమించుకున్నాడు నా వనాన్ని, అయితే వాడొచ్చి రాజ్య పరిపాలన చేస్తున్నాడు కావచ్చు, వాడెవడో రాజు వచ్చినాడు ఈ జంగల్కు అనుకొని దానికి భయం వేసింది. ఇప్పుడు నేను ఆ గుహలోకి పోతున్నా అంటే ఇప్పుడు వాడు రాజు అయ్యిండు, వాడు నన్ను చంపుతాడేమో అని భయం వేసి అది వెనక్కి పరిగెత్తుకుంటూ పోతుంది. వెనక్కి తిరిగి పరిగెత్తుకుంటూ పోతుంది. దానికి కనిపడుతుందంటే నేను చంపుతాడేమో అని భయంతో అది పరిగెత్తుకుంటూ పోతుంది. ఇదంతా చెట్టు మీద ఒక కోతి చూస్తుంది. ఇది జరిగేదంతా చెట్టు మీద ఒక కోతి చూస్తుంది. అది పరిగెత్తుతుంటే ఆ కోతి అంటుంది, ఏ సింహం బావా ఎక్కడ పరిగెత్తుతున్నావు, ఎందుకు పరిగెత్తున్నావు అంటే, ఏ జంగల్కా రాజా ఆయా హాయ ముజే మారదేగా, ఒక జంగల్కు ఈ వనానికి ఒక కొత్త రాజు వచ్చిండు, వాడు నన్ను చంపుతాడు, అందుకని నేను పరుగెడుతున్నా. ఏ పిచ్చోడా, రాజు లేడు ఎవరు లేడు, అది నక్క ఉన్నది అని చెప్తుంది. ఏ నక్క అయితే రాజునని ఎట్లా అంటుంది? అది అది ఏదో కొత్తది వచ్చి రాజు వచ్చి ఆక్రమించుకొని ఇక్కడ రాజ్య పరిపాలన చేస్తుంది, వేరే సింహం ఉన్నది, దానికి నాకంటే బలవత్తరం ఉండొచ్చు అది, అందుకని నేను పోతున్నా అంట. ఏ పిచ్చోడా ఎట్లా భయపడిపోతావు, అది నక్క ఉన్నది, పో వెనక్కి పోయి ధైర్యంతో పో, నిన్ను చూస్తాను, నువ్వు దగ్గర పోతావంటే అవి ఉండే పారిపోతాయి, అవి పో ధైర్యంతో పో అంటే, లేలే నేను పోను, అది నాకంటే బలవంతమైంది ఉంటుంది, అందుకని నేను పోను. ఒకవేళ నువ్వు అన్న మాటే నిజమైతే నువ్వు నాతో రా. ఆ కోతిని అంటుంది సింహం, నువ్వు కూడా నాతో రా, నువ్వు ముంగట పో, నేను వెనకొస్తా అంటే, సరే దా, నాకు మొత్తం దాని రహస్యం అంతా తెలుసు, అది ఉన్నాయి నక్కలు అవి ఉన్నాయి కదా, నాకంతా తెలుసు, రా పోదంతా అని ఆ కోతి ముందు వస్తుంది, ఆ సింహం వెనుక వస్తుంది. అప్పుడు ఆ రెండింటిని చూసినటువంటి ఆ మొగనక్క ఆ దర్వాజా ఆ గేటు దగ్గర ఉంది కదా, ద్వారం దగ్గర, అది మళ్ళీ అట్లా నిలబడి, ఏమే రాణి అన్నది. ఆడునక్క అన్నది, ఏమండి రాజా అది అంటుంది. అది మన పిల్లలు ఎందుకు ఏడుస్తున్నారే, ఉన్న పిల్లలు ఉన్నారు కదా చిన్న పిల్లలు, ఆ పిల్లలు ఎందుకు ఏడుస్తున్నారే అంటే అదంటది, ఏమండి పిల్లలకు సింహం మాంసం కావాలని ఏడుస్తున్నారు కదా, ఏమండి ఆ పిల్లలకు సింహం మాంసం కావాలని ఏడుస్తున్నారండి అని గట్టిగా అనేది. అప్పుడు ఆ సింహం విన్న అబ్బో పిల్లలకు సింహం మాంసం కావాలంటే తల్లులు ఎట్లా ఉండొచ్చు, ఇక
అబ్బో ఎక్కడికి పోతే అంటే చంపి పడేస్తాయి అనుకొని పరుగులు తీస్తుంది. పరుగులు తీస్తుంటే ఆ కోతి అంటే, ఏ పిచ్చోడా ఎందుకు ఉరుకుతున్నావు అట్లా ఆ పిరికి వాళ్ళలాగా, నిలబడు. అవి సింహాలు కాదు, ఏం పాడలేదు, ఏం లేదు, అవి నక్కలు ఉన్నాయి. వాటి మాట విని నువ్వు పరుగులు తీస్తున్నావు, భయపడుతున్నావు అని. లేదు లేదు, అది ఏదో పెద్ద మృగమే ఉన్నది, నేను అక్కడికి పోను అని అంటే అప్పుడు ఆ కోతి ఆ సింహానికి ధైర్యం చెప్తుంది. ఇగో నువ్వు ఇట్లా భయపడితే ఏమయ్యా, నువ్వు ఇంత పెద్ద మృగాన్ని వండి నిన్ను చూస్తే ఏనుగులు అటువంటివి కూడా భయపడతాయి. తీసుకో ఏనుగు అటువంటిది నిన్ను కలలో కనపడితే భయపడి అది చచ్చిపోతుంది. సింహం కలలో కనపడితే భయపడుతుంది, ఏనుగు అటువంటిది. అంత పెద్ద ఏనుగులే నిన్ను చూసి భయపడతాయి. ఈ మామూలు నక్కలకు భయపడుతున్నావు ఏమయ్యా నువ్వు రా అని అంటే, నేను రాను, చూడు నన్ను చంప తింటే అది సింహం మాంసం కావాలన్నట్ట వాళ్ళ పిల్లలకు. నేను పోయిన తర్వాత ఉంచితే నన్ను చంపేస్తాయి అని చెప్పి నేను రానంట. చూడా పోదంతా అని అంటే, ఇగో చూడు నీ తోక నా తోక రెండు మూడేసుకుందాము. ఎందుకంటే చస్తే ఇద్దరం కలిసి చస్తాము కదా, నేను ఒక్కని చావా. నువ్వు ఇంతగా నాకు ధైర్యం చెప్తున్నావు కదా, ఇగో ఇద్దరం కలిసిపోదాం. అది ఎట్లా, తోకలు మూడేసుకొని, నీ తోక నా తోక రెండు మూడేసుకొని పోదాము. చస్తే ఇద్దరం చస్తాము, నేను ఒక్కని చావా. అయిందా, సరే ముడి అని కోతి అంది. ఇక ఆ కోతి తోక సింహం తోక రెండు ముడేసుకొని ఇక మళ్ళీ ఆ గుహ దగ్గరికి మళ్ళీ పోవడానికి ప్రయత్నం చేస్తాం. అప్పుడు ఆ నక్క అట్లా నిలబడి, ఏమే రాణి, ఏమండి రాజా, మన పిల్లలు ఏడుస్తున్నారు ఎందుకే అని అంటే, నేను ఆ కోతికి 2 సింహాలు తెమ్మని చెప్పినా అది ఒకటే సింహాన్ని తీసుకొని వస్తుంది అని అన్నదంటారు. ఆ కోతికి నేను చెప్పిన 2 సింహాలు తీసుకొస్తేనే ఆ పిల్లలకు సరిపోతుంది, పిల్లలు మనము ఇద్దరం ఉన్నాము, 2 సింహాలు అయితే సరిపోతుంది మాంసము, ఒక్క సింహాన్నే తీసుకొస్తుంది అని ఏడుస్తున్నాయండి పిల్లలు అని అన్నారు. అమ్మ ఇంకేమైనా ఉన్నదా? అప్పుడు ఆ సింహానికి భయం వేసి ఇక పరుగులు తీసిందంటే, ఇక నా తోకకు కోతి ముడిపడి ఉందనేది కూడా చూడలేదు. నా తోకకు కోతి ముడిపడి ఉంది కదా, ముడేసుకున్నాగానే అది కూడా మర్చిపోయింది. అది మర్చిపోయి పరుగులు తీసిందంటే ఇక పరిగెత్తుతుంది. ఆ పరుగుల లోపల ఆ కోతి చచ్చిపోయింది. అది ఇటు ఈ చెట్టుకు తాకింది, అది పరుగులు తీస్తుంటే ఈ చెట్టుకు తాకింది, ఆ చెట్టుకు తాకింది, కింద పడుతుంది, లేస్తుంది, పోను అది చచ్చిపోయింది. అది కోతి చూసారా ఇట్లా. ఇప్పుడు సింహాన్ని ఎదిరించేటువంటి సాహసము, ధైర్యము, సామర్థ్యం ఆ నక్కకుందా? కానీ ఇప్పుడు ఎదిరించిందా లేదా? ఎట్లా? తెలివితోని, ఉపాయంతో. అట్లా ప్రపంచంలో కూడా మనకు సింహాలు ఎదురైతాయి కదా, శత్రువులు, దుఃఖాలు కదా, ఎన్నెన్నో ఎదురైతే మనకు. అటువంటి సమయం లోపల ఇప్పుడు ఎట్లా నక్క తెలివితోనే తప్పించుకుందా లేదా? అట్లా మీరు కూడా ఈ ప్రపంచంలో ఉండి కూడా తప్పించుకోవాలి, వివేకంతో తప్పించుకొని తిరగాలి. అట్లా తప్పించుకు తిరుగువాడే ధన్యుడు సుమతి అని సుమతి శతకంలో చెప్పారు కదా. ఇతరులకు నొప్పించేది లేదు, తాను నొప్పించుకునేది లేదు, వాళ్ళకు నొప్పించేది లేదు, తాను నొప్పించుకునేది లేదు. నొప్పించక తానవ్వక తప్పించుకు తిరుగువాడే ధన్యుడు సుమతి. అట్లా ఆ విధంగా ప్రపంచంలో మెలగవలసి వస్తుంది కదా. ఆ విధంగా ఉపాయంతో ప్రపంచంలో ఉంటూ జీవనం గడుపుకుంటూ, మరి కేవలం బ్రతికితే అంత మాత్రమే మన గొప్పతనం కాదండి. బ్రతుకుతున్నాం, ఉపాయంతో తెలివితో బ్రతుకుతున్నాం, సుఖంగా ఉంటున్నాము. కానీ అంతటితో మనుష్య జీవితానికి సార్థక్యం ఏమీ లేదు. ఏం బ్రతకడానికే వచ్చినామా, తినడానికే వచ్చినామా? మనం ఎందుకు వచ్చినాం? మన మనుష్య జీవితం యొక్క లక్ష్యం ఏది? ఇప్పుడు బ్రతకడం అనేది, ఇప్పుడు పశువులు పక్షువులు కూడా బతుకుతున్నాయా లేదా? అవి కూడా సుఖంగా ఉంటున్నాయా లేదా? అవి కూడా పిల్లలకు అంటున్నాయా లేదా? ఇప్పుడే చెప్పుకున్నాం కదా, నక్క 7 పిల్లలు పెట్టింది కదా, మనకంటే శ్రేష్టమే అది కదా. మరి అవి బతుకుతున్నాయి, అవి పిల్లలకు అంటున్నాయి, సంతానాన్ని పోషించుకుంటున్నాయి, అవి కూడా సుఖంగా ఉంటున్నాయి, మనం కూడా సుఖంగా ఉంటున్నామంటే ఆ పశువులకు మనకు తేడా ఏముంది చెప్పండి? మనుష్య శరీరానికి ఏమన్నా వైశిష్ట్యత ఉంటుందా లేదా? ఎందుకంటే తెలివైనటువంటి వాడు మనిషి, అన్ని ప్రాణుల కంటే కూడా తెలివైనటువంటి వాడు మనిషి. మరి వాని తెలివిని ప్రయోగం చేయాలన్నా లేదా? ఆ తెలివి యొక్క ఉపయోగం ఉండాలన్నా లేదా? మరి ఏమిటి ఆ తెలివి యొక్క శ్రేష్టత అంటే పరమాత్మను తెలుసుకోవడమే మనుష్య జన్మ యొక్క ముఖ్య ఉద్దేశము. ఇది పరమాత్మ అంటే ఎవరు
ఎక్కడ ఉంటాడు, ఎలా ఉంటాడు, అనే స్వరూపం ఏమిటి అని ఇన్వెన్షన్ కదా, శోధన చెయ్యాలి కదా. మనుషులు చాలా తెలివికల్లోలు, వాళ్ళు ఇప్పుడు చంద్రమండలం పోయినారు, ఇప్పుడు కుజగ్రహం అక్కడ ఇక్కడ అన్ని శోధనలు చేస్తూ ఉన్నారు. మంచి మంచి ఆటం బాంబులు కూడా తయారు చేసినారు కదా. ఎందుకు? సత్యతందుకు వాని సాగు కోసం తయారు చేస్తున్నాడు. తెలివిని ప్రయోగం చేసి వాని సాగు కోసం వాడు బాగానే చేస్తున్నాడు. కానీ ఆ తెలియం పనికిరాదు. మనం పరమాత్మ ఎలా ఉంటాడు, ఎక్కడ ఉంటాడు, ఎట్లుంటాడు అనేది మనం శోధన చేసి తెలుసుకోవాలి. దానికోసమైతే మన శరీరం వచ్చింది. అందువల్ల మరి పరమార్థ సాధన కూడా ఒకవైపు మనం చేస్తూ ఉండాలి. మనం గమ్యాన్ని చేరుకోవడానికి రైలు బండిని మనం ఎక్కుతాం కదా. ఆ రైలు బండి 2 పట్టాల మీద నడుస్తుంది. ఒక పట్ట మీద నడుస్తుందేమి, 2 పట్టాల మీద నడుస్తుంది కదా. 2 పట్టాలు ఉంటేనే అది గమ్యాన్ని చేరుస్తుంది. అట్లా మనం కూడా ఇటు పరమాత్మను ఒకవైపు ఆరాధించాలి, భజన చేయాలి, మరి సంసారం కూడా చేస్తూ ఉండాలి. ఈ విధంగా పరమాత్మను ఎప్పుడూ స్మరించుకుంటూ ఆ పరమాత్మను నెత్తిలో పెట్టుకో, సంసారాన్ని చేతిలో పట్టుకో కదా. సంసారాన్ని నెత్తిలో పెట్టుకుంటాను, పరమాత్మను చేతిలో పట్టుకోను, ఉల్టా అయిపోయింది. పరమాత్మను నెత్తిలో పెట్టుకో, అప్పుడు పరమాత్మ మనల్ని చక్కగా నడిపిస్తాడు. పరమాత్మను ముందు పెట్టుకొని ప్రపంచాన్ని మనము ఏం చేస్తారు, ప్రపంచంలో మీ జీవన యాపన చేస్తూ ఉంటారు కదా. ఈ విధంగా ఎప్పుడు భగవంతుని యొక్క చింతన చేస్తూ ఉండాలి. తత్కథనం తచ్చింతనం అన్యోన్యం తత్ప్రబోధనం ఏతదేక పరత్వంచ బ్రహ్మాభ్యాసం విదుర్బుధాహ అని అంటూ వరాహోపనిషత్తు చెప్తుంది. మరి అదే విషయాన్ని విద్యారణ్య స్వాముల వారు కూడా వేదాంత పంచదశలో 7వ ప్రకరణము 106వ శ్లోకంలో, మరి 13వ ప్రకరణము 83వ శ్లోకంలో చెప్పినాడు. తత్కథనం, తత్ అంటే పరమాత్మ, తత్ అంటే పరమాత్మ, తత్కథనం. మనం మాట్లాడుకుంటే ఎవరి గురించి మాట్లాడుకోవాలి, పరమాత్మని గురించే మాట్లాడుకోవాలి. సత్సంగం చేసుకోవాలి, పరమాత్మని కథలు వినాలి, పరమాత్మని చింతన చేయాలి, పరమాత్మని భజన చేయాలి ఎల్లప్పుడూ. తత్కథనం తచ్చింతనం, ఆ భగవంతుని యొక్క చింతననే చేయాలి. మరి అన్యోన్యం తత్ప్రబోధనం, అలా ఒక భక్తుడు కలిశాడు అనుకో, అప్పుడు ఏం మాట్లాడుకోవాలి, పరమాత్మ గురించే మాట్లాడుకోవాలి. నీకు పిల్లలు ఎంతమంది, నీకు ఎన్ని ఎకరాల జాగా ఉంది, భూమి ఎన్ని ఎకరాల భూమి ఉంది, ఏం పంట వేసినావు, వరి పంట వేసినావా, జొన్న పంట వేసినావా, ఇవి ఎందుకు, అవి ఎట్లాగో చేసుకుంటారే కదా. ఏమి బ్రతకడానికి వాడు ఉపాయంతో చేసుకుంటాడా లేదా, అవి ఎట్లాగో చేసుకుంటాడు, వాటిని అడిగేది ఏముంది. కానీ పరమార్థ సాధన అనేది ఎంతవరకు వచ్చింది, ఇది మాట్లాడుకోవాలి. మీ గురువు ఎవరు, నువ్వు ఉపదేశం తీసుకున్నావా లేదా, నువ్వు ఏమైనా వేదాంతం అభ్యాసం చేస్తావా, సత్సంగం చేస్తావా, భగవంతుని భజన చేస్తావా, ఇట్లా అడగాలి. అంతేగాని తిన్నవా, ఉన్నవా, పన్నవా, ఎందుకు దరిద్రం ముచ్చట్లు అవి నువ్వు అడగకున్నా వాడు తింటాడు, పంటాడు, ఉంటాడు, వాడు ఎట్లయినా చేస్తాడు, మనం అడిగేది ఏమున్నది. అందుకని భగవత్ చింతన, భగవత్ కథనము, భగవంతుని గురించి అన్యోన్యంగా ఒకరికొకరు ముచ్చటించుకోవాలి. కానీ లౌకికమైనటువంటి సాంసారిక విషయాల గురించి చింతన చేయొద్దు అని చెప్పినాడు. ఈ విధంగా నిరంతరము బ్రహ్మం యొక్క చింతన చేస్తూ ఉండడమే బ్రహ్మాభ్యాసము అంటారు. దానికి అభ్యాసం అంటారు కదా. అభ్యాస వైరాగ్యాభ్యాం తన నిరోధ అని భగవంతుడు చెప్పాడు కదా. మనసును నిరోధించాలంటే అభ్యాసం అనేది ఒక సాధన చెప్పాడు కదా. అభ్యాసం అంటే ఎందుకు, ఇట్లా నిరంతరము బ్రహ్మచింతన చేస్తూ ఉండాలి. జపం చేసుకో, తపం చేసుకో, యజ్ఞం చేసుకో, ఆరాధన చేసుకో, సత్సంగం చెయ్యి, మొత్తం మీద భగవత్ సంబంధమైనటువంటి క్రియలే జరుగుతూ ఉండాలి. ఇది అభ్యాసం అంటారు. ఇక వైరాగ్యం అంటే ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, పిల్ల బేక ఇల్లు సంసారం వీటి పట్ల మనం విరక్తిని పొందాలి. విరక్తిని పొంది ఈ అభ్యాస వైరాగ్యాల చేత మనస్సును నిరోధించాలి అని చెప్తూ ఉన్నాడు. ఏమన్నా మాట్లాడుకుంటే బ్రహ్మ గురించే మాట్లాడుకోండి, చెప్పుకుంటే బ్రహ్మ గురించే చెప్పుకోండి, చింతన చేస్తే బ్రహ్మ గురించే చింతన చేయండి అని ఈ విధంగా మనకు శాస్త్రం చెప్పిన ప్రకారంగా అట్లా చేయాలి. అయితే ఇక్కడ ఒక దృష్టాంతం ఇస్తున్నాడు. ఏమిటి అని అంటే, పాముకు 2 అలవాట్లు ఉంటాయంట. పాముకు 2 దుర్లక్షణాలు ఉంటాయి, చెడు లక్షణాలు ఉంటాయి. ఏమిటి అని అంటే, అది వంకలంకలుగా పరిగెత్తడము, మరి ఎదురుపడిన వాడిని కరవడం. పాముకు 2 లక్షణాలు ఉంటాయి, అంతే కదా. వంకలంకలుగా పరిగెత్తుతుంది అది. మరి ఎదుట పడినటువంటి ప్రాణి ఎవరైనా ఉండగాక, మనిషే ఉండని వేరే జంతువే ఉండని కరుస్తుంది. ఈ దుర్లక్షణాలు ఉన్నాయి. అయితే పాముల వాడు దాన్ని పట్టుకొని దాని కూరలు తీస్తాడు కదా. కూరలు తీసిన తర్వాత ఇప్పుడు ఆ లక్షణాలు ఉంటాయి దానిలో,
ఒకవేళ ఉన్నా కానీ ఏం ఉపయోగం లేదు. అందుకు కూరలే లేవు. దానికి కూరలే లేకపోతే అది కరుస్తుందా? కరవదు. పనులే లేవు కదా. ఒకవేళ దాని స్వభావాన్ని బట్టి బుస్సు అంటుంది, కానీ ఏం ఉపయోగం లేదు, దాంతో ఏం ప్రమాదం లేదు. అట్లా ఈ మనసుకు కూడా ప్రపంచంలో పరిగెత్తేది బాగా స్వభావం ఉంది. మరి జీవుని సంసారం అనేటువంటి కూపంలో పడదీసేది ఒక స్వభావం ఉంది. కానీ ఆ మనసును మనం అభ్యాస వైరాగ్యాల చేత దాన్ని నిరోధించి వశం చేసుకున్నట్లయితే ఇక దాని దుష్ట స్వభావాన్ని వదిలేసి మనం చెప్పినట్టు వింటుంది. అంతే, ఎట్లా చెప్తే అట్లా వింటుంది. దుష్టమైనటువంటి పామును కూడా పట్టి వాడు ఆడిస్తాడా లేడా? అది ఎట్లా ఆడిస్తే ఆడుతుంది అది. కోతులను కూడా పడతారు. కోతులను బట్టి వాటిని అనేక రకాలుగా వాటికి ట్రైనింగ్ ఇస్తారు. ఒక ఇనుపది రింగ్ ఉంటుంది. ఆ రింగుకు చుట్టూ అగ్ని ఆ బట్టతోని చుట్టి దానికి గ్యాస్ లైట్ పోసి అంటు పెడతాడు. ఆ అగ్ని లోపల నుంచి దాన్ని దూరం అంటాడు. దూరుతుందా లేదా? దూరుతుంది. ఎట్లా చెప్తే అట్లా చేస్తుంది. నీ భర్తకు సర్దెత్తుకుపోవాలంటే అది తట్టనెత్తులో పెట్టుకొని పోతుంది అది కదా. ఎత్తేయి అంటే ఎత్తేస్తుంది, ఏడు అంటే ఏడుస్తుంది. ఎట్లా చెప్తే అట్లా చేస్తుంది. ఇప్పుడు అది అట్లా వినడానికి కారణం ఎవరు? అది వాస్తవంగా స్వాభావికంగా ఎట్లా ఉంటుంది? చంచలమైనటువంటి పశువు కోతి అంటే, అవునా లేదా? ఈ చెట్టు మీద ఆ చెట్టు మీద ఆ కొమ్మ మీద ఈ కొమ్మ మీద ఎగురుతుంది, దుంకుతుంది. ఆ కసుగాయలనే తెంపి కింద పడేస్తుంది. అన్ని కోతి అంటే మంచి లక్షణాలు ఉంటాయా? ఎవడన్నా అట్లా చెడు పని చేస్తే ఏమంటే ఏమరా కోతి అంటారు. ఎందుకు? కోతిలో ఒక్క లక్షణం కూడా మంచిగా లేదు. అయినా కానీ దాన్ని అదుపులో తీసుకొని వాడి జీవన నిర్వహణ చేసుకుంటూ ఉండాలి, లేదా కోతులను ఆడించేవాడు. చూడు మరి అటువంటి చంచలమైనటువంటి ఆ ఒక జంతువును, మాటలు రావు దానికి, మూగ జంతువు, దాన్ని వశపరుచుకున్నాడంటే మనుషును వశపరుచుకోవడానికి రాదా చెప్పండి? వస్తుంది. స్వాభావికంగా చంచలం ఉంటే ఉండుగాక, కానీ అభ్యాస వైరాగ్యాల చేత దాన్ని అదుపులో పెట్టడానికి వస్తుంది. ఏనుగులను పట్టేవాడు కూడా సింహాలను కూడా పట్టి ఆడిస్తాడు. సింహాలను కూడా ఆడిస్తారా లేదా? సర్కస్లో సింహాలను, పులులను ఆడిస్తాడు. వాడు ఎట్లా చెప్తే అట్లా అది భయపడుతుంది వానికి. కానీ అది అడవిలో ఉంటే ఎట్లుంటుంది? అది పెద్ద పెద్ద మృగాలను, ఏనుగులను కూడా చంపి తింటుంది అది. అటువంటిది ఎట్లా చెప్తే అట్లా వింటుంది ఆ సింహం. అంటే ఇప్పుడు దాన్ని అదుపులో పెట్టుకోగలిగాడు? ప్రయత్నం చేసిండా లేదా? దానికి ట్రైనింగ్ ఇచ్చాడు. చూడు, అటువంటి క్రూర జంతువులు కూడా వశగతం అయ్యి చెప్పినట్టు వింటున్నాయనంటే మరి మనసు ఎందుకు మనకు అదుపులోకి రాదు? వస్తుందా రాదా? ఒకవేళ రాదనంటే మరి మహాత్ములందరూ ఎట్లయినరు కదా? యోగులు, సిద్ధులు, మహాపురుషులు వీళ్ళంతా ఎట్లయినరు? మనసును వశం చేసుకుంటేనే కదా వాళ్ళు మహాత్ములు కాగలిగారు. మరి ఒకవేళ మనసు అది స్థిమితానికి రాదు, వశముకు రాదు, అధీనం రాదు అని అంటే మరి వాళ్ళందరూ ఎట్లయినరు చెప్పు? మరి వాళ్ళకి అయిందనంటే మనకెందుకు కాదు? విచారం చేయాలి. వాళ్ళకు మనసు అదుపులోకి వచ్చిందంటే మనకెందుకు రాదు? వస్తుందా రాదా? వస్తుంది. కానీ ప్రయత్నం చేయాలి. ప్రయత్నం పురుష లక్షణం. ప్రయత్నం చేసి ఆ మనసును కూడా అదుపులోకి తీసుకురావడానికి వస్తుంది. ఒకడు ఒక భూతాన్ని మంత్రసిద్ధి చేత వశపరుచుకున్నాడు, ఒక భూతాన్ని. అయితే అది ఎటువంటి భూతం అని అంటే ఎప్పుడు కూడా దానికి పని కావాలి. పని లేకపోతే నేను మింగుతా అంటుంది. అది ఎప్పుడు కూడా పని కావాలి. క్షణకాలం దానికి పని లేకపోతే అది విని మింగుతాను మీదకి వస్తుంది. అట్లాంటి భూతం. మరి దానికి ఎప్పుడు పని చెప్పాలి కదా. ఆ పని కూడా అది భూతం కాబట్టి క్షణాల మీద చేస్తుంది వస్తుంది. అది ఆ భూతం ఉన్నది. ఎంత పెద్ద పని అని చెప్పు, క్షణాల మీద చేస్తుంది వస్తుంది. పని కావాలి అంటారు, లేకపోతే మింగుతా. అప్పుడు ఏం చేసేది కదా? అప్పుడు వాడు నెత్తికి చేతులు పెట్టుకున్నాడు. ఏమరా ఈ భూతాన్ని ఏదో పని చేస్తుందని నేను వశం చేసుకుంటే అది నా పని చేసేటట్టున్నది అది కదా, నన్నే మింగేటట్టున్నది అని నెత్తికి చేతులు పెట్టుకొని కూర్చుంటే ఆ మహాత్ముడు కనపడ్డాడు. అక్కడ కూకున్నాడు కదా, ఆయన కనపడ్డాడు. ఆయన దగ్గర పోయి కాళ్ళ మీద పడి, అయ్యా నన్ను రక్షించు, ఆ భూతం నన్ను మింగతానికి వస్తుంది, నన్ను రక్షించు అని అంటే అతడు చెప్పినాడు, ఏం లేదు చూడు, నీ ఇంటి మీద పెద్ద స్తంభాన్ని పాత అన్నాడు. పెద్ద స్తంభాన్ని నున్నగా, అది ఏదో ఉంటుంది కదా వడ్రంగి వాళ్ళ దగ్గర నున్నగా చేసేది, దుగోడు అంటారా ఏమంటారు, నున్నగా చేసేది ఉంటుంది కదా, దాంతోనే అది దుగోడు, దాన్ని నున్నగా చేసి ఇంత పెద్ద మొద్దు స్తంభం కదా చేసి దానికి అంతా తేనె, అదేంది ఆముదం నూనె పొయ్యి, అంత ఆముదం నూనె దానికి మొత్తం మొత్తం అంతకు రుద్దిన తర్వాత అప్పుడు నువ్వేం చెయ్యి, నీకు పని ఉన్నప్పుడు ఆ భూతానికి పని చెప్పి పని చేయించుకో. నీకు పని లేదనుకో, ఇంకో ఈ స్తంభాన్ని ఎక్కువ దిగు అని చెప్పు. ఎంతసేపు ఎక్కుతుంది ఎంతసేపు దిగుతుంది అది.
ఎక్కింది దిగింది ఎక్కింది దిగింది ఎక్కింది దిగింది ఆఖరికి చివరికి వేసడ చేయింది నీ నోట్లో మన్ను పడ అని అంత వాడిని విడిచిపెట్టిపోయింది. అట్లా ఈ మనసుకు కూడా గట్లే పని చెప్పాలి అంటాడు. ఈ మనసు కూడా భూతం లాంటిది. భూతమే కదా, వాళ్ళని పట్టి పీడిస్తుందా లేదా? పీడిస్తలేదా? ఎవరికి అనుభవం లేనట్టున్నది కదా. మిమ్మల్ని ఆ విషయాల్లోకి తీసుకెళ్ళి దుఃఖాలకు గురి చేస్తుందా లేదా? ఈ మనసు సంసారంలో పడదూస్తుందా లేదా? శాస్త్రమే చెప్పింది, మన ఏవ మనుష్యానం కారణం బంధ మోక్షయో. నీ మనస్సే బంధానికి కారణం, నీ మనస్సే మోక్షానికి కారణం. మరి మనం బంధంలో పడేసింది ఎవరు? మనస్సే. ఎట్లా పడేసింది అంటే నేను నాది అనేటువంటి బుద్ధి పుట్టించి మనల్ని కట్టేసింది. ఇక భార్య పిల్లలతోని బంధువర్గంతో ఇల్లు వాకిలి ఇవన్నీ నావి అని అటువంటి ఒక మమకారాన్ని ఏర్పరిచి వాటితో కట్టేసింది, బంధించింది. అడగండి, ఆ ఊర్లోకి పోయి ఎవరినైనా ఒక పెద్ద ముసలమ్మ ఉంటే అడగండి, ఏ అమ్మా అక్కడ సత్సంగం ఇప్పుడు ఎన్ని రోజులే నడవబట్టి ఇంకా కూడా 2 నెలలు 2 నెలల 15 రోజులు నడుస్తుంది, సత్సంగానికి వస్తేందమ్మా అని అడగండి. ఏమంటుంది? అయ్యో నా మన్మడు ఉన్నాడు, వాళ్ళ తల్లిదండ్రులు పొలం పనిలో పోతారు, ఇక వాడిని పట్టుకొని నేను ఉండాలి పడుతుంది, వాడు నన్ను విడిచిపెట్టాడు, నేను వాడిని విడిచిపెట్టాను. ఇప్పుడు ఏమైంది? బంధం కలిగిందా లేదా? ఈ బంధంలో పడేసింది ఎవరు? మనస్సే. నాది కాదు నేను కాదంటే అన్నీ తెగిపోతాయి, నాది కాదు నేను కాదంటే అన్నీ తెగిపోతాయి, మొత్తం ఊసిపోతాయి, ఎక్కడెక్కడ ఊసిపోతాయి. ఒక భిక్షు ఉండేవాడు, ఒక ఊరిలో భిక్షం ఎత్తుకొని బతికేవాడు. అయితే ఊళ్ళోకి పోయినప్పుడు ఎవరైనా దయదర్శన వాళ్ళు వాని వేషం చూసి, ఎవరా వస్త్రం కూడా లేదు పేయి మీద, తీసుకో ఇక ఈ వస్త్రం తీసుకో అని ఒక వస్త్రం ఇస్తారు, ఇంకో వస్త్రం ఇస్తారు. స్త్రీలైతే అదేదో జాకెట్టో అదో ఏదో ఇస్తారు, ఏదో వాళ్ళకు ఉండేది ఇస్తారు వస్త్రాలను. అయితే వాడు ఏం చేస్తాడంటే ఈ నడుముకు ఒక తాడు కట్టుకుంటాడు, మొలదారం అంటారు కదా, మొలత్రాడు, అట్లా ఒక దొడ్డు తాడు కట్టుకుంటాడు. నడుము కట్టుకొని ఎవరెవరు ఇచ్చిన వస్త్రాలన్నీ ఆ తాడుకు చెక్కుకుంటాడు అన్నీ. ఇక వాడు ఊరంతా తిరిగి వచ్చేసరికి మొత్తం ఇట్లా నిండినాయి ఇంత దొడ్డుతోని వస్త్రాలన్నీ. ఇప్పుడు వాని ఊరు బయట గుడిసె దగ్గరికి వచ్చి ఒక్కొక్క వస్త్రాన్ని ఇప్పేయాడు, వాడు తీసేయాడు. వాడు ఏం చేస్తాడు? ఆ ముడి ఇప్పితే అయిపోయా, ముడి ఇప్పితే అన్నీ ఒక్క పరి కింద పడతాయి కదా. ఎందుకు చెప్పిన నేను ఈ కథ? మనం ముడేసుకున్నాం కదా గట్టిగా, నా మన్మడని, నా కొడుకని, నా ఇల్లు అని ముడేసుకున్నావా లేదా? ఆ ముడి ఒక్కసారి ఇడిపోయి అన్నీ వస్తాయి, అన్నీ ఒకసారి కింద పడిపోతాయి. ఈ బాంధవ్యాలు బంధువులు అన్నీ పోతాయి, ఎక్కడెక్కడ ఊసిపోతాయి కదా. ఆ ముడి ఎట్లా ఇడుస్తారు మరి మీరు చెప్పండి? ఆ ముడి ఎట్లా ఇడుస్తారు? అహంకార మమకారాలే ముడి. అహంకార మమకారాలు వదిలేస్తే ముడి ఇడిచినట్టే, ఇంకేమున్నది? అంతే కదా. నేను నా వాళ్ళు ఇది నాది అని ముడేసుకున్నావు కదా గట్టిగా. ఆ ముడిప్పేసి అంటే నేను కాదు నాది కాదు అంతా, ఎప్పుడు వచ్చినప్పుడు తెచ్చినామా, పోయేటప్పుడు తీసుకుపోతామా? పోని సావురు కొడుకులారా, మీరు సావుని నేను సత్సంగానే పోతా అని రావాలి. అదే అన్నమాట. కాబట్టి ఈ భూతం మనసు కూడా ఒక భూతం అన్నమాట, మనల్ని పట్టి పీడిస్తుంది. అదొకనాడు ఒక కథ చెప్పిన గుర్తుకుందా? ఉల్టా మాట్లాడాలి దానికి. ఉల్టా మాట్లాడితే పీడ వదిలిపోతుంది. ఆ మనసు ఏం చెప్పినా కానీ ఆ గోదావరి నదిలో తీసుకుపోయి ఎత్తేసి వచ్చింది కదా, అట్లా ఈ మనసు ఏం చెప్పినా కానీ నేను రాను అంతే. నేను రానంటే రాను. ఈ మనసు మనకి రమ్మంటుంది, సినిమాకి పోదాం పద, బగీచకు ఆ ఉద్యానవనానికి పోదాం పద అంటే ఆ మనసు పోదాం పద, ఈ విషయం మీద పోదాం, ఆ విషయం మీద పోదాం, అది చూద్దాం, ఇది చూద్దాం, అది తిందాం అంటాడు. అప్పుడు మనం ఏం చేయాలంటే నేను రాను అనాలి కదా. ఈ ప్రకారంగా మనసును ఏనకైనా ప్రకారైన వశంలో పెట్టుకోవాలి, మన అదుపులో పెట్టుకోవాలి. ఇది ఇక వైరాగ్యం మాట, ఇది అభ్యాసం గురించి చెప్పినాడు. వైరాగ్యం మాట తన మాటగా చెప్తున్నాడు రామకృష్ణానంద స్వామి. నిత్య సత్య వస్తువు కోసము అనిత్య వస్తువును త్యాగం చేయుట వైరాగ్యము అంటాడు కదా. నిత్యమైనటువంటి సత్యమైనటువంటి సుఖరూపమైనటువంటి పరబ్రహ్మ వస్తువు ఉందో దాన్ని పొందడానికి మనము త్యాగం చేయాలి అంటాడు. సాధారణంగా మీరు ఒక కొట్టుకు వెళ్తారు, ఒక షాపుకి వెళ్తారు, ఒక వస్తువు కావాలి, నాకు ఆ వస్తువు ఇవి అని ఆ షాపు అతన్ని అడుగుతారు మీరు. అప్పుడు ఏమంటాడు అతడు? అంటాడు, డబ్బులు ఇవి అంటాడు. మనం డబ్బులు త్యాగం చేస్తేనే కానీ ఆ వస్తువు వస్తుంది, అంతేనా లేదా? మనం త్యాగం చేయకుండా ఆ వస్తువు మనకు దక్కదు. అంటే ఒక వస్తువు మనకు కావాలంటే ఒక వస్తువును త్యాగం చేయాలి. ఇది నియమం ఉంది, ప్రకృతిలో ఇది నియమం ఉంది.
అట్లే మరి మనకు ఉత్కృష్టమైనటువంటి సుఖము, ఆ బ్రహ్మానందము, పరమానందం మనకు ప్రాప్తం కావాలి అంటే మనం కూడా ఏదో ఒకటి త్యాగం చేయాలనా లేదా? మీరు ఏం త్యాగం చేస్తారు చెప్పండి? మీరు ఏం త్యాగం చేస్తారు? మరి పెద్దది వస్తుంది, గొప్పది వస్తుంది. మరి గొప్పదాని కోసం చిన్నదాన్ని త్యాగం చేస్తే ఏం పోతాండి? త్యాగం చేయండి. ఏం త్యాగం చేస్తారు? మనస్సును త్యాగం చేయండి. మనసును త్యాగం చేస్తే జగత్తునే త్యాగం చేసినట్టు. ఎందుకు? సంపూర్ణ జగత్తంతా మనస్సుదే. మనస్సు యొక్క రచననే ఈ జగత్తంతా. మనసునే త్యాగం చేస్తే జగత్తునే త్యాగం చేసినట్లయితే అసలు జగన్ త్యక్త్వా సుఖీ భవే. జగత్తును వదిలినామనుకో సుఖంగా ఉంటావు, ఆ బ్రహ్మానందాన్ని అనుభవించగలుగుతావు. ఈ వైరాగ్యం కూడా పర వైరాగ్యం అని అపర వైరాగ్యం అని రెండు ప్రకారాలుగా ఉంటుంది. ఇక ఆ అపర వైరాగ్యంలో కూడా మళ్ళా యతమానము, వ్యతిరేకము, ఏకేంద్రియము, వశీకారము అని అనేక ప్రకారాలుగా వైరాగ్యము ఉంటుంది. అదంతా శాస్త్రంలో ఉంటుంది. ఇప్పుడు అదంతా మనకు అవసరం లేదు. జీవితంలో అదుపు ఆజ్ఞల లోపల మనుషుడు కనుక లేకపోతే, అంటే మనసును వశం చేసుకోలేకపోతే వాడు యోగాన్ని సాధించలేడు, ఆత్మజ్ఞానాన్ని సాధించలేడు. ఎప్పుడైతే ఆత్మజ్ఞానాన్ని సాధించలేడో వాని జీవితం వ్యర్థము. ఎందుకంటే వచ్చిందే ఆత్మజ్ఞానం కోసం సంపాదించడం. మరి ఆత్మజ్ఞానాన్ని సంపాదించకపోతే ఇక పశుపక్షులాగా పుట్టడం, చావడం అంతే. ఇక పశువులకు మనకేం తేడా ఉన్నది? వాని జీవితం వ్యర్థమైపోతుంది. కాబట్టి వైరాగ్యం కలిగి మనసును వశం చేసుకొని ఆ భగవత్ ప్రాప్తిని చేసుకోవాలి. అయితే మనం సాధన చేసేటప్పుడు అనేక విఘ్నాలు వస్తూ ఉంటాయి. శ్రేయాంసి బహువిఘ్నాని అని చెప్తారు. శుభకార్యమును చేస్తూ ఉంటే ఇంకా అనేక విఘ్నాలు ఎదురవుతాయని చెప్పింది ఉన్నది. ఆ విఘ్నాలంటే ఏమిటి? మన పాపమే. పూర్వజన్మల్లో కానీ ఈ జన్మల్లో కానీ చేసుకున్నటువంటి పాపమే మనకు అడ్డుగా నిలుస్తుంది, ప్రతిబంధకంగా నిలుస్తుంది. మనం శుభకార్యం చేయడానికి అది ఆ కార్యాన్ని ఆపేస్తుంది, నిలిపేస్తుంది. అదే విఘ్నం అంటారు కదా. మరి ఆ ప్రకారంగా ఇతడు సాధన చేయగా ఒకవేళ శరీరం పడిపోయేంత వరకు కూడా ఒకవేళ అతడు సాధ్యాన్ని పొందలేదనుకోండి, భగవత్ప్రాప్తి కలగలేదు, జ్ఞానం కలగలేదు, మోక్షం లభించలేదు. మరి ఇప్పుడు ఎట్లా? అతని గతి ఏమిటి కదా? సాధన అయితే బాగా చేస్తూ వచ్చాడు, కానీ ఎంత చేయాలో అంత చేయలేదు. కించిత్ న్యూనం అంటే కొంచెం తక్కువ అయింది. తీవ్రతర సాధన చేయలేకపోయాడు, కొంచెం సాధనలో తక్కువ పడింది. అప్పుడు ఈ సాధకుని యొక్క గతి ఏమిటి? శరీరాన్ని అయితే వదలాల్సిందే, అంతిమ క్షణం దగ్గరకు వచ్చింది. ఇప్పుడు అతని గతి ఏమిటి అంటే భగవంతుడు చెప్తున్నాడు. శ్లోకం చదవండి. పార్థ నైవేహ నాముత్ర వినాశస్తస్య విద్యతే నహి కళ్యాణకృత్ కచ్చిత్ దుర్గతిం తాత గచ్చతి. హే పార్థ అంటే ఓ అర్జున అని భగవంతుడు అర్జునుని సంబోధిస్తూ, తస్య ఇహ అముత్ర వినాశ నయేవ విద్యతే. ఎవరైతే సాధన చేస్తూ చివరికి ఆత్మజ్ఞానాన్ని పొందలేక, మోక్షాన్ని పొందలేక శరీరాన్ని ఒకవేళ వదిలిపెట్టినాడు అనుకోండి, మరణం ప్రాప్తమయ్యిందనుకోండి, అప్పుడు అతనికి వినాశనం అనేది ఏమీ లేదు, పతనం అనేది ఏమీ లేదు అంటాడు. అంటే ఈ జన్మలో ఎంతవరకైతే సాధన చేస్తూ శరీరాన్ని వదిలినాడో ఆ సాధన ఎక్కడైతే ఆగిపోయిందో మరు జన్మ లోపల అక్కడి నుంచే మళ్ళీ ముందు సాధన చేస్తాడు. చేసి మరు జన్మలో అతడు జ్ఞానాన్ని పొంది ముక్తుడయ్యేందుకు అవకాశం ఉంది. అందుకని ఏమీ భయం లేదు మనకు. భయపడకుండ్రి, అయ్యో మేము తీవ్రతర సాధన చేయలేకపోతున్నాం కదా, మరి ఈ జన్మలో మాకు మోక్షం కలుగుతుందో లేదో, భగవత్ సాక్షాత్కారం అవుతుందో లేదో అని దిగులు పడనక్కర్లేదు. భగవంతుడు చక్కగా మనకు హామీ ఇస్తున్నాడు. ఈ జన్మలో మీరు సాధన చేశారు, భగవత్ ప్రాప్తి కోసం ప్రయత్నం చేశారు, కానీ మీరు సాధ్యాన్ని సాధించలేకపోయారు కదా, అయినా భయపడనక్కర్లేదు. ఎందుకంటే మరు జన్మ వచ్చినప్పుడు మళ్ళీ మనుష్య జన్మకు వచ్చి మీరు పూర్వం సాధన ఎక్కడ వరకు చేసి వదిలారో అక్కడి నుంచి మళ్ళీ ముందు చేసి మరు జన్మలో మోక్షాన్ని పొందగలుగుతారు. అందుకని ఈ సాధకునికి పతనం అంటూ ఏమీ లేదు, అకల్యాణం అంటూ ఏమీ లేదు.
సాధారణంగా ఇప్పుడు మనం చూస్తున్నాం లోకంలో 1వ తరగతి 2వ తరగతి ఈ విధంగా చదువుతూ వాడు 10వ తరగతి దగ్గరకు వచ్చాడు. 10వ తరగతిలో వాడు ఫెయిల్ అయినాడు అనుకోండి. ఇప్పుడు వాడు మళ్ళీ 1వ తరగతి నుంచి చదవాలా? 10వ తరగతి ఏ సబ్జెక్టుల లోపల ఫెయిల్ అయ్యిండో ఆ సబ్జెక్టులు మాత్రమే మళ్ళీ పరీక్ష ఇచ్చి మళ్ళీ పాస్ అవుతాడు, అంతే. మళ్ళీ మొదటి నుంచి చదవనక్కర్లే. అదేవిధంగా ఇప్పుడు సాలీడు అంటే పద్మశాలీలు ఉంటారు కదా, వాళ్ళు ఇప్పుడు ఎవరు బట్టలు నేస్తలేరు కదా, మొగ్గాలు నేస్తుండ్రు ఎవరైనా? అక్కడక్కడ ఏదో ఒక పట్టు చీరలు మొదలైన గవి నేర్చుకున్నారు కొన్ని. అయితే అతడు ఈరోజు కొంతవరకు ఆ చీరను నేసి పూర్తిగా నేయలే, కొంతవరకు నేసినాడు. అంతట్లో చీకటి అయ్యింది. ఆ రోజు పని ఆపేసాడు. మళ్ళీ తెల్లవారుజామున మళ్ళీ ఎక్కడి నుంచి మొదలు పెడతాడు? ఎక్కడైతే ఆపాడో అక్కడి నుంచే మొదలు పెడతాడు. మళ్ళీ మొదటి నుంచి రానక్కర్లే. అదేవిధంగా ఈ సాధకుడు కూడా ఒకవేళ సాధన చేస్తూ మరణించినా కానీ ఏమీ ఆపత్తి లేదు. మళ్ళీ ఎక్కడైతే ఆపాడో అక్కడి నుంచి మొదలుపెట్టి మళ్ళీ ముందుకు వెళ్ళిపోతాడు. ఇట్లా అది మనకు ఒక ధైర్యాన్ని ఇస్తున్నాడు భగవంతుడు. అందుకని హే పార్థ, నువ్వు దిగులు చెందకు. మళ్ళీ అతడు మనుష్య జన్మలోకి వస్తాడు, మనుష్య జన్మకు వస్తాడు. మరి ఎక్కడ వస్తాడు అనేది తర్వాత శ్లోకాల్లో చెప్తాడు. శుచిర్భూతులైనటువంటి వారి ఇళ్లల్లో, యోగుల ఇళ్లల్లో జన్మించి అతడు మళ్ళీ ముందు సాధన చేసి ముక్తుడవుతాడు అని చెప్తాడు. ఆ విషయం సాయంత్రం తెలుసుకుందాం. హరి ఓం తచ్చత్. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై.